హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము చిన్న టిప్ తెలుసుకోబోతున్నాం అన్నమాట. టిప్ వచ్చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముగ్గు సరిగా వేయడం రాదు కదా, సో వాళ్ళ కోసం చిన్న టిప్. మనం వాడి పడేసిన వాటర్ బాటిల్స్, మజా బాటిల్స్, అలా పిల్లలు తాగి పడేసిన ఈ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ తీసుకొని వాటిలో మనం ముగ్గు ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఫిల్ చేసుకొని బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ని సూదితో మనకి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ హోల్డ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ మీద బాగా హీట్ చేసుకోవాలి సూది బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బాటిల్కి క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్కి మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ నేను 2 హోల్స్ చూపిస్తున్నాను మీకు. 1 హోల్ చాలు, 1 లైన్ ముగ్గు చాలు అనుకుంటే 1 హోల్, 2 లైన్ ముగ్గు కావాలి అనుకుంటే 2 లైన్ హోల్స్. ఓకే, ఇప్పుడు ఈ బాటిల్ని ఈ క్యాప్ని తీసుకొని మనము మళ్ళీ మన బాటిల్ ఉంటుంది కదా, ముగ్గు ఫిల్ చేసుకున్న బాటిల్, ఆ బాటిల్కి ఫిక్స్ చేసేసుకోవాలి. హోల్ చూడండి ఎలా ఉందో. చిన్న చిన్న సైజు హోల్ అయితే సరిపోతుందండి. పెద్దగా అయిపోతే మళ్ళీ ముగ్గంతా చాలా కింద పడిపోతుంది. కాబట్టి నేను ఇలా మీకు చూపించడం కోసమని ఇలా హోల్స్ చూపిస్తున్నాను. కానీ సింగిల్ లైన్ హోలే చాలా మంచిగా ముగ్గు వస్తుంది. కాబట్టి మీరందరూ సింగిల్ లైన్ ముగ్గు యూజ్ చేయండి. సో బాటిల్కి సింగిల్ హోల్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం 3 హోల్స్ ఇలా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. కానీ నేను రెగ్యులర్గా వేసే హోల్ మాత్రం సింగిల్ లైన్ హోల్ ముగ్గేస్తున్నాను. ఒకసారి చూడండి. 3 లైన్స్ ముగ్గు అయితే ఇలా వస్తుంది. సింగిల్ లైన్ హోల్స్ నేను నా బాటిల్తో వేసిన ముగ్గులు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయని వాళ్ళు ఉంటే చేసేసుకోండి. నేను ఇక్కడ 3 లైన్స్ వద్దు, సింగిల్ లైనే చాలు అని అనుకున్నాను కాబట్టి 2 లైన్స్కి ప్లాస్టర్ పెట్టుకున్నాను. 1 లైన్ మాత్రమే, 1 హోల్ మాత్రమే ఇలా ఉంచుకున్నాను. 1 లైన్ హోల్ తోటే ముగ్గు బాగా వచ్చింది. సో మీరు కూడా సింగిల్ లైన్ యూజ్ చేయండి. ఇప్పుడు ముగ్గు వేసుకుందాము. ఒకసారి ముగ్గు వేస్తున్నాను. సింగిల్ లైన్తో ఎలా వస్తుందో చూడండి. ఇలా వస్తుందన్నమాట. ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.